ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నేను మీ అనుష యాదవ్. ఇలా చాలా కాలం తర్వాత ఇలా మీ ముందుకు రావడం, ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, తిరుమల లడ్డూపై నాణ్యత, స్వచ్ఛతపై వస్తున్న వార్తలు, అలాగే తిరుమల ప్రక్షాళనపై మనం ఈరోజు కొన్ని విషయాలను చర్చించుకుందాం. అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, టీటీడీ దేవస్థానం అంతా కూడా గత ప్రభుత్వ నాయకులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి నేను ప్రక్షాళన చేస్తానని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే గత ప్రభుత్వ నాయకులు ఏమన్నారంటే, మేమంతా సరిగ్గానే చేసాం, మేము బాగానే చేసాం, మేము సూపర్ అని గత నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వ నాయకులు రెడ్డి గారి ప్రభుత్వం, రెడ్డి గారు, ఈవో గారు, తర్వాత అక్కడ ఉన్న ట్రస్ట్ మెంబరు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా బంధుప్రీతి చూపిస్తూ అప్పటి ముఖ్యమంత్రి గారు రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి రెడ్డి గారిని నియమించడం జరిగింది. అయితే రెడ్డి గారి ప్రభుత్వం ముగిసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈవోగా అపాయింట్ చేస్తూ మంచి 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 పని చేశారు. ఇది మనం చాలా మెచ్చుకోవాల్సిన విషయం కూడా. అయితే అపాయింట్ అయిన ఈవో గారు టీటీడీ ప్రక్షాళనలో భాగంగా ప్రతి దాన్ని కూడా పరీక్షిస్తూ ఆయన నిఘా పెట్టడం జరిగింది. ఆయన తనిఖీల్లో భాగంగా లడ్డూ మీద ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది. ఆ లడ్డూ తయారీ విధానం, నాణ్యతపై ఒకసారి టెస్ట్కి పంపుదాం అనేసి టెస్ట్కి పంపడం జరిగింది. అందులో మనకి ఎన్నో విషయాలు బయటపడ్డాయి. అయితే లడ్డూ తయారీ, మరి ముఖ్యంగా నెయ్యి కల్తీ జరిగిందనే విషయం మనకి బయటకు వచ్చింది. ఇప్పుడు సాధారణంగా నెయ్యి 350 రూపాయలకి కొంటున్నాము అనేసి గత ప్రభుత్వ నాయకులు అయితే మనకి మీడియా ముఖంగా తెలియజేశారు. మనం కూడా దాన్ని నమ్మాల్సి వచ్చింది. అయితే ఈ నెయ్యి వివాదం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నాం అందరం. నెయ్యి ఎంత ఉంటుంది, మన నాయకులు ఎంత చెప్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలనేసి మనందరికి కూడా ఎంత యాంగ్జైటీగా ఉంది. అయితే మాది కాకినాడ జిల్లా, నాకు పరిసరాల్లో నాకు స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా అని నేను ప్రయత్నం చేస్తే నాకు కాకినాడ శ్రీపీఠం వారి దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది అనేసి నాకు తెలిసిన సర్కిల్లో ఫ్రెండ్స్ చెప్తే నేను ఆవు నెయ్యి తెప్పించాను. అది ఎలా ఉంటుంది, నెయ్యి స్వచ్ఛత, నాణ్యత, దాని యొక్క ఖరీదు, ఎలా చేస్తారు ఏంటనేది అంతా కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. ఒక్కసారి ఇది చూడండి. కాకినాడ శ్రీపీఠం వారి కౌగి అన్నమాట ఆవు నెయ్యి. ఇది ఎలా చేస్తారంటే 17 లీటర్ల A2 అంటే స్వదేశీ ఆవు అన్నమాట. స్వదేశీ ఆవు యొక్క 17 లీటర్ల పాలను ట్రెడిషనల్ ప్రాసెస్లో వెన్న తయారు చేస్తారు, గీ తయారు చేస్తారు. 17 లీటర్ల పాలలో నుంచి కేవలం ఇంత 500 గ్రాములు మాత్రమే మనకి నెయ్యి వస్తుంది. ఇన్ని లీటర్లు ప్రాసెసింగ్ చేస్తే 1/2 కేజీ నెయ్యి వస్తుంది. దీని ధర 2500, అంటే కేజీ 5000. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంతండి? 5000. నేను ఇదేదో ప్రమోట్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. మరి కాకినాడ జిల్లా అవడం వలన నాకు దొరికింది, నా సర్కిల్లో నాకు ఇది మాత్రమే దొరికింది. నేను వేరే ఏ ఏరియాలో ఉంటే నాకు సరౌండింగ్స్లో ఏది దొరికితే నేను అది తీసుకొస్తాను తప్ప ఇదైతే మాత్రం ప్రమోషన్ అయితే మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఇది ప్రమోషన్ అని కామెంట్ చేయకండి. ఒకసారి నేను ఇది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసాక చూద్దాం ఎలా ఉందో. కేజీ 5000 పెట్టి తేవడం కన్నా మీకు చూపించడానికే కదా అనేసి నేను చిన్న బాటిల్ తీసుకొచ్చాను. ఒక్క నిమిషం. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. మరి లడ్డు నాణ్యత పైన
నెయ్యి నాణ్యత పైన మనకి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అయితే లడ్డు తయారీ అది ప్రాసెసింగ్ ఎలా చేస్తారనేది కూడా నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. అదేంటంటే పూర్వకాలం నుండి కూడా లడ్డు అనే కాదు, దేవాలయాల్లో ప్రసాదం తయారు చేసే విధానాన్ని దిట్టం ప్రకారం చేస్తారనేది నేను తెలుసుకున్నాను. ఆ దిట్టం అనేది ఏంటంటే లడ్డు ఎలా తయారు చేయాలి, ప్రసాదం ఏదైనా లడ్డు అనే కాదు, ప్రసాదం ఎలా తయారు చేయాలి, ఆ ప్రసాదంలో ఏ పదార్థాలు ఎంత క్వాలిటీ వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి అనేది ఇది. ఒక్కసారి మీరు ఈ నెయ్యి చూడండి, నెయ్యి బాటిల్ చూడండి. శ్రీపీఠం 100% దేశీ ఆవు నెయ్యి. ఇందులో ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా మంచిది కూడా ఆవు నెయ్యి. సో కాబట్టి నాకు లభ్యమైంది ఇది. నేను మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను, తెలియజేశాను కూడా. ఏది ప్యూరిటీ ఏది నాన్ ప్యూరిటీ అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అయితే దేవాలయాల్లో చేసే ప్రసాదాన్ని దిట్టం ప్రకారం చేస్తారని మన పూర్వీకులు ఏ పదార్థాలను ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ క్వాలిటీ అయితే తీసుకుంటామో వాటి టేస్ట్ వస్తుందనేసి పూర్వమే మనకి చెప్పడం జరిగింది. ఆ పూర్వ పద్ధతిలోనే ఇప్పటి వరకు కూడా అర్చకులు దేవాలయాల ప్రసాదాన్ని తయారు చేస్తూ వస్తున్నారు. అయితే స్వామివారి లడ్డు తయారీకి నెయ్యి కావాలి. నెయ్యి మనకి ఇప్పుడు మీకు చూపించిన బాటిల్ 5,000 పడింది కేజీ నెయ్యి. అప్పుడు మనకి నెయ్యి కొనడం ఎక్కువ అవుతుంది. లడ్డు తయారు చేసి మనం కొంటే ఆ శాతం కూడా పెరుగుతుంది. మనం ఇప్పుడు లడ్డు 5,000 పెట్టి నెయ్యి కొనాలంటే మనకి లడ్డు 750 రూపాయలు అవుతుంది. నేను వేసుకున్న లెక్క ప్రకారం ఒక లడ్డూని 750 రూపాయలు పెట్టి కొనగలవా మనం? అందుకే 350 రూపాయలు నెయ్యి, 350 రూపాయలు అని చెప్పేసి నెయ్యి రేట్ ఫిక్స్ చేశారు మన నాయకులు. అప్పుడు ఎలా అయిందంటే 175 గ్రాములు ఉన్న తిరుమల లడ్డు 50 రూపాయలు కొంటున్నాం ప్రస్తుతం. అదే కేజీ నెయ్యి 5,000 అయినప్పుడు 175 గ్రాముల లడ్డు మనకి 750 రూపాయలు పడుతుంది. ఈ 750 రూపాయల లడ్డూని మనం ఎలా కొనగలం ఒక లడ్డూని? అందుకనేసే దీనికి పరిహారంగా రామచంద్రన్న గారు ఒక సూచన అయితే చేశారు. అది కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ లడ్డు వివాదం తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా ఎందరో నాయకులు ప్రక్షాళన చేశారు, ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు, ఎన్నో చేశారు. అయితే రామచంద్రన్న గారు పొంగనూరు నుండి తిరుమల వరకు కూడా కాలినడకన వచ్చారు. ఆయన వచ్చిన విధానం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. మండు టెండలో కాళ్ళు బొబ్బలెక్కి మనిషి నీరసించిపోయి స్వామివారిని తన పొత్తిళ్లతో తీసుకుని కొండపైకి వచ్చారు. అంటే సనాతన ధర్మం పైన ఆయనకున్న భక్తికి నమ్మకానికి ఇది నిలువెత్తు నిజస్వరూపం. ఇంత నమ్మకం ఉన్న వ్యక్తి చేసిన పాదయాత్రను, చేసిన వ్యాఖ్యలను మీడియా చూపించకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదా, మనం ఇంతటి నెయ్యిని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, కొనడం అంటే చాలా కష్టం కదా అనేసి రామచంద్ర అన్న గారు ఒక సూచన అయితే చేశారు. అధికారులు వెంటనే స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, నెయ్యి వినియోగానికి సంబంధించి పూర్తిగా సొంత డైరీ ఏర్పాటు చేయాలని, 1,00,000 గోవులతో ఆ డైరీని ఏర్పాటు చేయాలని, నేను సొంతంగా ఇచ్చే 1000 గోవులు కాకుండా 1,00,000 గోవులు సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1,00,000 గోవులను పోషించడం అంటే ఇది చాలా
చూసారు కదా, రామచంద్రన్న గారు అయితే మాత్రం సొంత డైరీని స్థాపించమని సలహా అయితే ఇచ్చారు. 1000 గోవులను ఇస్తానన్నారు, 1,00,000 ఆవులను సమకూర్చే ప్రయత్నం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన సూచనపై ప్రభుత్వం ఎంతవరకు స్పందించింది అనేది మనం తెలుసుకోవాల్సింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే పొంగునూరు నుండి తిరుమల వరకు కాలిబాటన వచ్చిన రామచంద్రన్న గారు ఇచ్చిన సూచనలు మీడియా ఎంతవరకు ప్రసారం చేసింది అనేది మనం తెలుసుకోవాలి. మీడియా అందరినీ సమానంగా చూసింది. రామచంద్రన్న గారు పాదయాత్ర చేసిన టైంలోనే డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా మెట్ల మార్గాన తిరుమలకు వెళ్ళారు. ఆయనది భక్తి, ఈయనది భక్తి. ఇందులో ఇక్కడ మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నేను రాజకీయ కోణంలో అస్సలు మాట్లాడతలేదు. కేవలం నేను కూడా స్వామివారి ఒక భక్తురాలిగా 2 భక్తులు చేసిన పాదయాత్రను జస్ట్ మీకు అనాలిసిస్ చేస్తున్నానంటే, ఆయన చేసిన డిప్యూటీ సీఎం గారు పాదయాత్ర చేసినప్పుడు లైవ్ టెలికాస్ట్ చేస్తున్న మీడియా రామచంద్రన్న గారు చేసినప్పుడు ఎందుకు వెనకడుగు వేశారు? ఆయనది భక్తి, ఈయనది భక్తే. ఆయన వెంకటేశ్వర స్వామి వారి కోసమే, ఈయన వెంకటేశ్వర స్వామి వారి కోసమే. సనాతన ధర్మం కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు, ఈయన ఫైట్ చేస్తున్నారు. కాబట్టి మీరు భక్తిని భక్తిగా చూస్తే ఎంతో బాగుండేది. మీరు భక్తిని కూడా రాజకీయంలోకి తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఆయన చూపించాలి కాబట్టి అనేసి అన్ని ఛానల్లో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. ఈ ధోరణి ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం మీడియా వారు, నాదొక చిన్న విన్నపం మాత్రమే, ఒక్కసారి ఆలోచించండి. భక్తిని, ప్రజలందరికీ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి మనం నెయ్యి విషయం ఎంత రేటు ఉంది, ఏంటి, ఎంత క్వాలిటీ అయింది అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రక్షాళన ఎందుకు మనం ఇలాంటి సంఘటనలు కేవలం టీటీడీ పైన ఇతర కొన్ని దేవస్థానాల పైన చూస్తున్నాము అనే కారణం నేను ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే, మద్యం సేవిస్తూ మాంసాహారం తింటూ మరి ముఖ్యంగా దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తులకి, కొందరు వ్యక్తులు, అందరినీ నేను అన్ను, కొందరు వ్యక్తుల్ని ఆయా టీటీడీ బోర్డు మెంబర్లుగా, చైర్మన్గా నియమిస్తూ చేయడం వలన దేవుడు అంటే నమ్మకము కాదు, భయం కూడా లేకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనేది నా యొక్క ఉద్దేశం. అయితే రానున్న రోజుల్లో టీటీడీ బోర్డు మెంబర్స్ని వేస్తున్నారనేది మనం వార్తలో చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎలాంటి వ్యక్తుల్ని బోర్డు మెంబర్లుగా వేస్తారనేది మనం వేచి చూడాలి. అయితే సనాతన ధర్మాన్ని నమ్ముతూ కాపాడుతూ వస్తున్న ఎందరో గురువులు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, అలాగే రాధా మనోహర్ దాస్ గారు, ఇంకా ఎందరో గురువులు మరియు శివశక్తి ఆర్గనైజేషన్ లాంటి వారు ఎందరో సనాతన ధర్మాన్ని కాపాడుతూ ప్రజల్లో ఇంకా నమ్మకాన్ని పెంచుతూ వస్తున్నారు. ఇట్లాంటి వారికి అవకాశం ఇస్తే, టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. ఎందరో దాతలు ఉన్నారు, వారికి అవకాశం కల్పిస్తే నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ దేవాలయాన్ని, క్షేత్రాలని పరిరక్షిస్తూ ఉంటారనేది నా యొక్క ఉద్దేశం. లేదు మేము వీళ్ళకి 50% మాత్రమే ఇవ్వగలము ఆధ్యాత్మిక గురువులకి, మిగతా 50% మా ఇష్టం అని నాయకులు అనుకుంటారు. అది కూడా మీ ఇష్టం అండి. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చి మీరే చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు మీ నాయకుల్ని అపాయింట్ చేసుకున్న అభ్యంతరం ఏమి ఉండదు. అయితే వారికి ఇచ్చే వారిలో కూడా కొంచెం ఆధ్యాత్మికత, భక్తిభావం ఉన్న వ్యక్తులైతే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. నేను పిఠాపురంలో మేము 5 years ఉన్నాము, అలాగే తండ్రిలో కూడా నేను 5 years ఉండడం జరిగింది. ఈ కాలంలో పిఠాపురం వరం గారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొనేవారు. నేను ఆయన్ని చాలా దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. అలాంటి వారు, అలాగే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు, ఈయన కూడా, అతనికి కూడా భక్తి అనేది ఎక్కువ.
దేవుడి పట్ల భక్తి ఉంటుంది. అలాగే తనకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ గారు, ఆయన కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొనేవారు. ఇట్లాంటి వ్యక్తులందరికీ కూడా ఇట్లాంటి మీరు మీ నాయకులకి ఇవ్వాలనుకుంటే ఇలాంటి నాయకులందరికీ కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పిస్తే స్వామివారి భక్తిలో ఉంటూ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటారనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇది విన్నపం మాత్రమే, మా యొక్క విన్నపం. ట్రస్ట్ బోర్డు మెంబర్లు నియమించేటప్పుడు తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటారని, ఇలాంటి సమస్యల్ని పునరావృతం కాకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.